రండి అమ్మ చూడండి కదా మళ్ళీ ఆయన ఫ్యాన్ పెట్టరా బాబు బాగా తీసేస్తారు కదా అవును తరకలు తీసేస్తే కార్ పడుతుంది కానీ అవును లక్ష్మణ ఈ పక్క నుంచి ఆ పక్క ఆయన తీసేయాలి శేఖర్ సత్యం శేఖర్ శేఖర్ అన్న ఇప్పుడు వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే నిధులు నీళ్లు నియామకాలు. వాస్తవంగా ఈ మూడు అంశాలకు సంబంధించి ప్రధానంగా ఉద్యమించింది విద్యార్థులు నిరుద్యోగ యువత. అంటే వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల పట్ల నిర్లక్ష్యం భావింపబడుతుంది. తెలంగాణ ప్రాంతం నిరుద్యోగ యువత వివక్షకు గురవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడినట్టయితే స్థానికతతో పాటు ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి ఒక భావనతోని ఇవాళ విద్యార్థులే కానీ నిరుద్యోగ యువతే కానీ ఉద్యమించటం, వాళ్ళ త్యాగాల ఫలితం ఏదైతుందో వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని మనం అది కార్యరూపం దాల్చడం జరిగింది. వాస్తవంగా ఆవిడ 2014లో ఏ ఉద్యమ పార్టీగా భావించి టిఆర్ఎస్ పార్టీకి 2 పర్యాయాలు అవకాశం కల్పించింది, 2014, 2018. అంటే దశాబ్ద కాలం 2 పర్యాయాలు ప్రభుత్వం ప్రజలు అవకాశం కల్పించినా కానీ సరే రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టబడటం ఒక అంశం అయితే, ప్రధానంగా ఏ నిరుద్యోగ యువత త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం కార్యరూపం కావడం జరిగిందో వాళ్ళ ఉద్యోగాల కల్పన పట్ల ఏదైతుందో పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో మనకి తెలియంది కాదు. లాస్ట్ ఇయర్ బిస్వాల్ కమిటీ 193,000 ఉద్యోగాల ఖాళీలు ఉన్నవని చెప్పని నివేదిక ఇచ్చినప్పటికీ కూడా మన ఉద్యోగాల కల్పనకు నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించలేకపోవటం, చివరికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాలే లీక్ కావటం, అంటే బజార్లో అమ్మకాన్ని పెట్టడం, ఒక విధంగా తెలంగాణ పరువు పోయిందని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటుండే. ఇవన్నీ ఫలితం వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ ఈ 6 మాసాల కాలంలో మనకు తెలియంది కాదు. గత ప్రభుత్వ హయాంలో నియామకాలు చేపట్టాలని ప్రక్రియ ఆరంభించినా కానీ నియామకాలు మాత్రం చేపట్టడం జరగలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే 30,000 మందికి నియామకాలు కల్పింప చేయటం, 30,000 మంది నిరుద్యోగ యువతకు ఏదైతుందో వాళ్ళకి నియామకాలు కల్పింప చేయటం, ఇవాళ గతంలో నిర్వహింప తలపెట్టిన డిఎస్సి ఏదైతుందో ఆనాడు 5,000 ఉద్యోగాల భర్తీకే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే దాన్ని 11,000 పెంపు చేయటం,
గత ప్రభుత్వంలో టెట్ నిర్వహణ కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో టెట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణ కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే టెట్ నిర్వహణతో పాటుగా డిఎస్సి ఏదైతుందో 5,000 ఉన్నదాన్ని ఇంకా 6,000 పెంచి 11,000 ఉద్యోగాల భర్తీకి ఏదైతుందో ప్రక్రియ ఆరంభించింది. నోటిఫికేషన్ జారీ చేయటం రేపు 18th వెళ్ళి ఏదైతున్నదో మీకు వాళ్ళ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. 18th వెళ్ళి 18th ఆఫ్ జూలైకి వెళ్ళి ఇలా గ్రూప్ 1కి సంబంధించి కూడా అంటే గతంలో ఒక 500 ఉద్యోగాలు భర్తీ చేయాలని భావిస్తే ఇంకో 6 ఉద్యోగాలు వాటికి అదనంగా కలిపి 563 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడమే కాదు, ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా అయిపోయి వాళ్ళకి ఇప్పుడు మెయిన్స్కు అభ్యర్థులను కూడా ఎంపిక చేయడం జరిగింది. ఇప్పుడు 2 లక్షల మంది ఎంపికారు, 11,000 మంది అంటే మీకు 5% ఎంపిక అవుతారే, 5% ఎంపిక అవుతారు. ఇక అదర్ 90% లెఫ్ట్ ఓవర్ ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నది. ఇందులో ఎంపిక అయ్యే అవకాశం పొందనటువంటి నిరుద్యోగ యువతకి ఏదైతుందో మళ్ళీ రేపు ఇంకో నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నది వాళ్ళకి. ఇప్పుడు ఈ విద్యా సంవత్సరంలోనే మరొక డిఎస్సి నోటిఫికేషన్ జారీ కాబడబోతుంది. ఈ విద్యా సంవత్సరంలోనే మరొక డిఎస్సి నోటిఫికేషన్ జారీ కాబడబోతున్నది. ప్రతి సంవత్సరం ఎట్లెట్లా ఖాళీలు ఏర్పడతాయో అట్లట్లా మీకు డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఎట్లెట్లా ఖాళీలు ఏర్పడతావో అట్లట్లా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది. అది ఏ ప్రభుత్వ శాఖే కానీ ఎట్లెట్లా ఖాళీలు ఏర్పడతావో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇది ఒకసారితో ముగిసేది కాదు, ఒకసారి ముగిసేది కాదు. రేపు జరగబోయే ఎంపికలు ఏదైతున్నదో మీ 11,000 మంది ఉపాధ్యాయులు అమాంగ్ యువర్ సెల్ఫ్, ఇప్పుడు మీ లోపలికి వెళ్ళే 11,000 మంది ఎంపిక అవుతారు. వాళ్ళు మీ లోపలికి వెళ్ళే ఈ 11,000 మంది ఉపాధ్యాయులు ఎంపిక కాబడే వాళ్ళు ఏదైతున్నదో those who have applied మీలోకి వెళ్ళే ఈ 11,000 మంది ఎంపిక అవుతారు. వేరెక్కడికి రారు. మీ దానిలో ఏదైతుందో ఎవరు మెరిట్ పొందగలిగితే వాళ్ళు సెలెక్ట్ అవుతారు. మళ్ళీ మీకు నెక్స్ట్ ఆప్షన్ ఉండేనే ఉంది మీకు. మీకు 24-25లోనే మీకు ఇంకో డిఎస్సి రాబోతున్నది ఈ విద్యా సంవత్సరంలో. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో డిఎస్సి వస్తుంది. ఎవ్రీ ఇయర్ యూ విల్ గెట్ డిఎస్సి నోటిఫికేషన్ అన్నా. ఇప్పుడు పెడతారు, ఇప్పుడు డిఎస్సి పెడతారే. ఇప్పుడు టెట్ సంవత్సరానికి 2 సార్లు పెట్టాలి. టెట్ ప్రతి సంవత్సరం విధిగా 2 సార్లు పెట్టాలి. నిబంధనలకు అనుగుణంగా టెట్ ప్రతి సంవత్సరం 2 సార్లు పెట్టాలి. కానీ దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ 4 సంవత్సరాల దాకా టెట్ పెట్టడం మర్చిపోయింది. 4 సంవత్సరాల దాకా టెట్ పెట్టడం మర్చిపోయింది. 2018లో ఆరంభించి 3 సార్లు పెట్టింది టెట్. టెట్టే మర్చిపోయింది వాళ్ళు. టెట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రతి సంవత్సరం 2 పర్యాయాలు పెడతారు. ఆ టెట్కి అనుగుణంగా ఏది ఇస్తుందో మన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా 2 పర్యాయాలు వచ్చే అవకాశం ఉన్నది. డిఎస్సి నోటిఫికేషన్ ప్రక్రియ కూడా 2 సార్లు వచ్చే అవకాశం ఉన్నది. ఈ విద్యా సంవత్సరం ఇంకో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతున్నది. ప్రభుత్వం ఏదైతే క్లారిటీ ఇచ్చింది, దాని మీద ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మేము ఈ విద్యా సంవత్సరం ఇంకో డిఎస్సి నిర్వహింపజేయబోతున్నామని చెప్పని. గ్రూప్ 1 అయితే 1:50
మీకు నోటిఫికేషన్ భిన్నంగా పోయే అవకాశమే లేదు. ఒకసారి నోటిఫికేషన్ ప్రక్రియ కార్యరూపం దాల్చి ప్రోగ్రెస్లో ఉంటే మీరు నిరుద్యోగ యువతకు ఆత్మస్థైర్యం చెప్పాలి. నిరుద్యోగ యువతకు ఆత్మస్థైర్యం చెప్పాలి. యూ బెటర్ ప్రిపేర్ వెల్. ఇన్స్టిట్యూట్ ఏదైతుందో వాయిదా కోరిన దానికంటే యూ ప్రిపేర్ వెల్. ఈ పోటీ పరీక్షను తట్టుకోవడానికి మీరు సిద్ధంగా అండి. ఆత్మస్థైర్యం చెప్పవలసింది పోయి వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయబడే విధంగా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు నిజంగా కూడా మరి గత దశాబ్ద కాలం పాలన అనుభవం ఉన్నది వారికి. పాలన అనుభవం లేనోళ్ళు కాదు. ఇప్పటికైనా ఏదైతుందో మీరు చేయలేని పని వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరపున చేస్తుంది కాబట్టి హర్షించండి. నియామకాలకు సంబంధించి ఇంకెక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో మీకు దృష్టిలో ఉంటే యూ బెటర్ బ్రింగ్ టు నోటీస్ ఆఫ్ ది గవర్నమెంట్. రిక్రూట్మెంట్ స్కోప్ ఎక్కడెక్కడ ఉన్నదో మీకున్నటువంటి అనుభవంతో ఏదైతుందో యూ బెటర్ సజెస్ట్ టు స్టేట్ గవర్నమెంట్. ఆ విధంగా ప్రతిపక్ష పార్టీకి తోడ్పడండి. అది ఏదైతుందో రేపు 18కి ఎగ్జామ్ ఉంటుంది, హాల్ టికెట్స్ అన్ని డౌన్లోడ్ అవుతాయి. ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయబడేట్టు వాయిదా వేయండి. మళ్ళీ ఏమంటారు, మీరు సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు నింపుతా అని చెప్పారు, ఏమైనా చెప్పంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈజ్ కమిటెడ్ ఫర్ ఇట్స్ ఎలక్షన్ మేనిఫెస్టో. అంటే వాస్తవానికి ఏదైతుందో నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని చెప్పని ఈ ఉద్యోగ కల్పన అనేది నిర్మాణాత్మకంగా వ్యవహరించి ముందుకు పోతుంది. తప్పకుండా నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఆత్మస్థైర్యం కల్పింపజేయబడే విధంగా మరి ఏ విధంగా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పింపజేయడం దొరుకుతుంది. మన ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు లభించేది ప్రభుత్వ పరంగా కల్పించేయటం, ప్రైవేట్ సెక్టర్లో కూడా స్కిల్ ఇంప్రూవ్మెంట్ కొరకు కూడా కార్యాచరణ రూపొందిస్తుంది. మీరు గతంలో స్కిల్ ఇంప్రూవ్మెంట్ గురించి ఏ విధంగా కార్యాచరణ రూపొందించలేదు. గతంలో మీరు స్కిల్ మీద కార్యాచరణ రూపొందించలేదు. బట్ ఈ గవర్నమెంట్ ఏదైతుందో వాళ్ళ ముఖ్యమంత్రి గారు స్కిల్ ఇంప్రూవ్మెంట్ కొరకు ఏదైతుందో అని ఒక కార్యం రూపొందించి ముందు పోతుండ్రు. ఐటీఐ కళాశాలలన్నీ కూడా ఏదైతుందో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఏటీసీగా రూపొందింపజేసిండ్రు. ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉండబోయి కదా, బట్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అంటే మరింత మెరుగైనటువంటి శిక్షణ కల్పింపజేయబడే విధంగా వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఈవెన్ ప్రైవేట్ సెక్టర్లో కూడా పొందడానికి ఏటీసీగా దాన్ని అప్గ్రేడ్ చేస్తున్నారు. జగిత్యాల ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ఇట్. అంటే బోత్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్. గవర్నమెంట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్. ఎక్కడికి వచ్చేది అవుతుందో రాబోయే 4 సంవత్సరాల కాలంలో, ఈ టర్మ్ 5 సంవత్సరాల కాలం ఉంటుంది కదా, నిరుద్యోగ యువతను వారికి ఒక ఉపాధి మార్గం చూపెట్టడానికి భావన తలంపుతోంది. అంటే బేసిక్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే వారి ఉద్యమ ఫలితం, వాళ్ళ త్యాగాల ఫలితంగా తెలంగాణ సాధించుకున్నాం. కాబట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పననే ప్రధాన లక్ష్యంగా ఎంచుకొని ప్రభుత్వం ముందు పోతున్నది. దాని ప్రతిపక్షాలు ఏదైతుందో మీరు ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేయకుండా హర్షం వ్యక్తం చేయండి. కావాలంటే రిక్రూట్మెంట్ సంబంధించి